వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో జగనీ టెక్స్టైల్స్ వారి రక్షాబంధన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం. నల్గొండ పానగల్లులోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. రక్షాబంధన్ పురస్కరించుకొని జగనీ టెక్స్టైల్స్ యజమాని శ్రీ జగనీ వెంకన్న గారు సహకారంతో బాలల సంక్షేమ కేంద్రం చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాములు నాయక్ ఏఎస్పీ మాట్లాడుతూ చిన్నారులకు చక్కని భవిష్యత్తును అందిస్తున్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ సేవలను అభినందించారు. భవిష్యత్తులో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, డ్రగ్స్, గంజాయి లేని సమాజం ఏర్పాటవ్వాలని ఏఎస్పీ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వ్యవస్థాపకులు శ్యామల నాగసేనారెడ్డి, మేనేజర్ శ్రీలత మొదలైన వారు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగనీ టెక్స్టైల్స్, జగనీ దంత వైద్యశాల, శ్రీ జగనీ వెంకన్న గారికి వ్యవస్థ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ భవన నిర్మాణానికి కానీ లేదా నా పిల్లల అవసరాల కోసం లేదా నేను పెళ్లి పెట్టుకుంటే లేదా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే ఏం చేయాలా, ఎక్కడ ఆలోచన చేయాలంటే వెంకన్న గారు మీరు ఏమైనా చేయగలుగుతారా, నేను చేయమని కూడా మీరు ఏమైనా చేయగలుగుతారా, నాగసేన నేనున్నా, నాకు నా అదృష్టం, మా పిల్లల అదృష్టం 20 సంవత్సరాల నుంచి వారు అండగా ఉన్నారు. వారికి సందర్భంగా మరి నేను ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా తక్కువే, అయినా నా ధర్మం నా పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయితే పిల్లలే కాకుండా ఒక 12 మంది పిల్లలు, అమ్మాయిలు బయట కాలేజీల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నారు. వాళ్ళు అక్కడ చదివినా కూడా మళ్ళీ మనమే సపోర్ట్ చేసి వాళ్ళు పెళ్ళి అయ్యో లేదా వాళ్ళ చదువులు పూర్తయి ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ సంస్థ నడుస్తుంది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గత 20 సంవత్సరాల నుంచి మాకు 2 టౌన్ పరిధిలో ఉన్న ఇక్కడ ఆఫీసర్స్ ఎవరు వచ్చినా సరే మాకు అండగా ఉండి మేమున్నాము అనే సపోర్టు మాకు కొనసాగిస్తున్నారు సార్. మీ ద్వారా కూడా అలాంటి సహాయ సహకారాలు కొనసాగించాలని, మా పిల్లల చదువులు కూడా మీరు రేపు మెడిసిన్ కానీ అగ్రికల్చర్ బిఎస్సీ కానీ రేపు చేరబోయే అమ్మాయిలకి మీ తోడ్పాటు ఏదో విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఇచ్చేసి ఈరోజు రాఖీ పౌర్ణమి కార్యక్రమం మాట్లాడే చేస్తున్నందుకు ధన్యవాదాలు. గారు దీనికి అన్ని కర్త కర్మ క్రియగా నిర్వహిస్తూ ఈ చక్కటి ఈ చైల్డ్ కేర్ సెంటర్ను నిర్వహిస్తున్నందుకు మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈ మెసేజ్ మీరు బయటి ప్రపంచాన్ని తెలియజేయాలి. చాలామంది ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మోటివేట్ చేస్తూ వీళ్ళకి ఈ పిల్లలకి అన్ని సౌకర్యాలు, బట్టలు అనుకోండి, తిండి అనుకోండి, చదువు అనుకోండి, వాళ్ళ ఆరోగ్యం అనుకోండి, దీన్ని మెయింటెనెన్స్ చేయాలంటే చాలా మామూలు విషయం కాదు. మనం ఒక ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మనం పట్టించుకోవాలంటే చాలా ఏదో మనం చాలా బాధగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటిది ఈరోజు 35 మందికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సొంత పిల్లల్లాగా భావిస్తూ వాళ్ళని సమాజానికి సేవ చేయడానికి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ వాళ్ళని కూడా మనసారా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకన్న గారికి, అలాగే ఈ చైల్డ్ కేర్ యజమాన్యానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.